Hi friends, welcome to PSR Studies. Today class is Inter First Year B లో ఫస్ట్ చాప్టర్ లోకస్లో ఎక్సర్సైజ్ 1Aలో సెక్షన్ 2లో టోటల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P if the lines segment joining 2, 3 and -1, 5 subtends a right angle at P. చూడండి, గివెన్ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? 2 పాయింట్స్ ఇచ్చారు కదా, వాటిని గివెన్ పాయింట్స్ ఏ ఏమనుకోండి అంటే 2, 3, బి ఏమనుకోండి -1, 5. మనం కనుక్కునే పాయింట్ పి ఏందనుకోండి అంటే x, y. పి వద్ద రైట్ యాంగిల్ అన్నాడు, సో ఇది పి అనుకుంటా, ఇది ఏ బి. సో మనకు పైథాగరస్ థీరం నుండి ఏమని చెప్పుకోవచ్చండి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. అంటే ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ హోల్ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటంటే x1 minus x2 x1 whole square plus y2 minus y1 whole square. ఏ 2 పాయింట్స్ మధ్యన కనుక్కోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి అనే పాయింట్స్ అనుకుంటా. ఏ పాయింట్స్ అయినా 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఏబీ స్క్వేర్ ఇదేంటి? ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫార్ములానే కనుక ఏ పాయింట్ బి పాయింట్ తీసుకోవాలి. అంటే ఏ పాయింట్ ఏంది? 2, 3, ఇక్కడ -1, 5. నెక్స్ట్ ఏపీ స్క్వేర్లో ఏ పాయింట్ ఏంది? 2, 3, పి పాయింట్ ఏంది? x, y. బీపీ స్క్వేర్లో బి పాయింట్ -1, 5, పి అంటే x, y. ఇప్పుడు ఈ పాయింట్లు తీసుకొని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x1 y1 x2 y2. ఇది x1 y1 x2 y2 x1 y1 x2 y2. ఇప్పుడు చూడండి, ఏబీ స్క్వేర్, ఏబి అంటే ఇది కదండి. ఏబీ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే ఈ రూటు ఇది అనేది క్యాన్సల్ అయిపోతుంది. అదర్వైజ్ చూడండి, ఏబీ స్క్వేర్, ఏబీకి ఫార్ములా ఇది కదా, అంటే 2 - 1 x2 - x1 కదా, అంటే -1 - 2 whole square plus 5 - 3 whole square √ ఇది ఏబీ ఫార్ములా. ఏబీ స్క్వేర్ ఉంది కనుక స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ అంటే ఏ పాయింట్ పి పాయింట్. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫార్ములా వేస్తే x - 2 whole square plus y - 3 whole square √ హోల్ స్క్వేర్కి ఇక్కడ స్క్వేర్ ఉంది కనుక స్క్వేర్, ప్లస్కి ప్లస్. బీపీ, ఇది బి పాయింట్, ఇది పి పాయింట్. x2 - x1 అంటే x + 1 whole square -* ప్లస్ అయిపోతుంది. y - 5 whole square, స్క్వేర్కి స్క్వేర్ రూట్, హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇగో పైన స్క్వేర్కి స్క్వేర్. బీపీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫార్ములా వేసి ఇది సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. -3 whole square అంటే 9, 5 - 3 అంటే 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు, ఇది చూడండి, a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ -2 a అంటే x, b అంటే 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే y స్క్వేర్ -2 a అంటే y, b అంటే 3 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ x + 1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే x స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ y - y స్క్వేర్ -2ab ప్లస్ b స్క్వేర్. చూడండి, 9 + 4 13, x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్, y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్ -4x plus 4 -6y plus 9 plus 2x minus 10y
ప్లస్ 1 ప్లస్ 25. 13 ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఇక్కడ చూడండి -4x ప్లస్ 2x అంటే -2x, -6y మైనస్ 10y అంటే -16y. ఇక్కడ చూడండి 9 ప్లస్ ఎంత 13. ఇక్కడ ఏమొస్తుంది 25 ప్లస్ 1 26. ఈ ప్లస్ 13 -13 క్యాన్సిల్ అయితే ఇప్పుడు మనకి ఏమొస్తుందండి 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 16y ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనం 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. అంటే 2 ఈక్వల్ టు 0 అయిపోతుంది కనుక x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. ఏం లేదండి, మనం ఒక్కటే ఫార్ములా యూజ్ చేస్తాము. ఏబి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ ఏబి అంటే ఇది పైన స్క్వేర్ ఉంది కనుక స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ అప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సెకండ్ ప్రాబ్లం, the ends of the hypotenuse of a right angle triangle 0, 6 and 6, 0 find the equation of the its third vertex. చూడండి మనకు 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవి హైపోటెన్యూస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఒకటేమో 0, 6, ఒకటేమో 6, 0. మనకు థర్డ్ రైట్ యాంగిల్ ఏది P అనుకుంటున్నా, ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకేందో తెలియదు కనుక XY అనుకుంటా, ఇది A అనుకుంటా, ఇది B అనుకుంటా. పైథాగరస్ థీరం ప్రకారం ఏంది హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ రాసుకోవచ్చు, బీపీ స్క్వేర్ ఏది రాసుకున్నా ఏం కాదు. సో ఏబి ఏ పాయింట్ బి పాయింట్ తీసుకొని ఈ రెండింటిని తీసుకొని స్క్వేర్ చేయాలి. అంటే ఏబీ స్క్వేర్ అంటే ఏంది, ఇప్పుడు ఫార్ములా వేస్తా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఏబి హోల్ స్క్వేర్ ఉంది కనుక హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదేంది ఏపీకి ఫార్ములా స్క్వేర్కి స్క్వేర్ ప్లస్ బీపీకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్కి స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు మనం ఇది వేయాలి. ఏబి ఏ పాయింట్ ఏంటండి ఏ 0, 6, బి 6, 0. ఏపి ఏ పాయింట్ ఏంటండి 6, 0, పి పాయింట్ x, y. నెక్స్ట్ ఇక్కడ బి పాయింట్ 6, 0, x, y. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x1 y1 అనుకోండి, x2 y2, x1 y1, x2 y2, x1 y1, x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి. x2 మైనస్ x1 అంటే 6 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 6 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. ఇది అయిపోయింది. ప్లస్కి ప్లస్ x2 మైనస్ x1 అంటే x మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు 6 మైనస్ 0 అంటే 6 స్క్వేర్ అంటే 36, 0 మైనస్ 6 అంటే -6 హోల్ స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు x మైనస్ 0 ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాస్తే ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 2 ఏ అంటే వై బి అంటే 6 ప్లస్ 6 స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 6 హోల్ స్క్వేర్ రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 ఇస్ నథింగ్ బట్ y స్క్వేర్. 36 ప్లస్ 36 ఎంత అండి 72 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రెండు దగ్గర ఉంది కనుక 2x స్క్వేర్, y స్క్వేర్ ఉంది కనుక 2y స్క్వేర్. ఇక్కడ చూడండి 12y మైనస్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది మైనస్ 12x ప్లస్ 36. సో ఈ వై స్క్వేర్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది కదా. సో 36 72 గెట్ క్యాన్సల్. ఇక్కడ మనకి ఏమొస్తుంది 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12y మైనస్ 12x ఈక్వల్ టు 0. 2 అనేది కామన్ తీస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుందండి 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
మైనస్ 6y మైనస్ 6x ఈక్వల్ టు 0. అంటే మనం ఇది ఏం రాసుకోవచ్చు అండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. ఎక్స్ ఫస్ట్ రాసుకున్నాం, వై సెకండ్ రాసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. Next, third problem. Find the equation of the locus of a point. The difference of whose distance from minus 5, 0 and 5, 0 is 8. చూడండి, 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 పాయింట్స్ మధ్యలో ఏదో ఒక పాయింట్ లోకస్ పాయింట్ P అనుకుంటా. ఈ ఫస్ట్ పాయింట్ని A అనుకుంటా, సెకండ్ పాయింట్ని B అనుకుంటా. గివెన్ దట్ ఏమిచ్చిరు, difference of whose distance from minus 5, 0 and 5, 0 is 8. అంటే A నుంచి P వరకు, P నుంచి B వరకు గల మధ్య డిస్టెన్స్ ఎంత అన్నారు, 8 అన్నాడు. అంటే AP ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ మైనస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అన్నారు అంటే PB అని రాసుకోవచ్చు, ఆర్ BP అని రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఎంత ఇచ్చిరు, 8. సో the difference of whose distance from, difference ante minus, whose distance from minus 5, 0 and 5, 0 is 8. So given condition AP minus BP equal to 8. So ఇప్పుడు AP equal to ఏం రాసుకోవచ్చు అండి, 8 plus BP అని రాసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, SOBS అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, AB స్క్వేర్ ఈక్వల్ టు 8 plus BP whole square. So AP square की फार्मूला, AP की फार्मूला ఏంది, अंडर रूट ऑफ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది AP కి హోల్ స్క్వేర్ ఉంది కనుక హోల్ స్క్వేర్. ఇది ఎలా కనిపిస్తుంది మీకు, a plus b హోల్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. అంటే a స్క్వేర్ ప్లస్ 2ab అంటే bp ప్లస్ bp స్క్వేర్. చూడండి, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుందండి మనకు, x2 minus x1 plus y2 minus y1 equal to 8 square అంటే 64, 16 BP plus BP square. BP కి ఫార్ములా ఏందండి, x2 minus x1 whole square plus y2 minus y1 whole square. హోల్ స్క్వేర్ ఉంది కనుక హోల్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ AP, ఏ పాయింట్ P పాయింట్ తీసుకోండి. ఏ పాయింట్ ఏంటిదండి, మైనస్ 5, 0. P పాయింట్ ఏంది మనకు తెలియదు కనుక x, y అనుకోండి, x, y. ఇక్కడ BPలో B పాయింట్ ఏందండి, 5, 0. P పాయింట్ x, y. ఇవి సబ్స్టిట్యూట్ చేయండి, ఇవి BP, ఇవి AP. సో x2 అంటే x మైనస్ అంటే x ప్లస్ 5 హోల్ స్క్వేర్, y2 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 64 ఇంటూ 16 BP అంటే x మైనస్ 5 హోల్ స్క్వేర్, ఇదే కదా ఫార్ములా, y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రూట్ ఉండదు కనుక x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. చూడండి, x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ రాస్తే x స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్. 64 ప్లస్ 16 ఇది ఎలా ఉందో అలా రాసుకోండి, x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, దీనికి a మైనస్ b అప్లై చేస్తే x స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్. చూడండి, ప్లస్ x స్క్వేర్ గెట్ క్యాన్సల్, ప్లస్ y స్క్వేర్ గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమొచ్చింది, 10x ప్లస్ 25 ఈక్వల్ టు 64 ప్లస్ 16 ఇంటూ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ 10x ప్లస్ 25 గెట్ క్యాన్సల్. మైనస్ 10x ఇక్కడ వచ్చేస్తే ఏమవుతుందండి, 10x ప్లస్ 10x 20x మైనస్ ప్లస్ 64 ఇక్కడ వచ్చేస్తే మైనస్ 64 ఈక్వల్ టు 16 ఇంటూ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి నేను 4 కామన్ తీస్తే ఏమవుతుందండి, 5x మైనస్ 4 16 ఈక్వల్ టు 16 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. 4 4. ఇప్పుడు మళ్ళీ నేను
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేస్తా అంటే ఇక్కడ ఉన్నది ఈ రూట్ క్యాన్సల్ కావడం కోసం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు 5x - 16 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4కి స్క్వేర్ చేస్తే 16. ఇది స్క్వేర్ రూట్ అనేది క్యాన్సల్ అయిపోయి ఇక్కడ ఏమొస్తుంది మనకు 5 - హోల్ స్క్వేర్ ప్లస్ 0 - హోల్ స్క్వేర్. కావాలంటే రూట్ పెట్టుకోండి, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి ఇది a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. a స్క్వేర్ అంటే 5x స్క్వేర్ అంటే 5కి స్క్వేర్ చేస్తే 25, x స్క్వేర్ చేస్తే x స్క్వేర్ మైనస్ 2 16 80 82 120x ప్లస్ 16 16 256 ఇది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 16 ఇంటూ ఇందాక ఇది చేసినాం కదండి x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ చేసి ఇక్కడ చేసాం కదా, అదే కదా x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 ప్లస్ y స్క్వేర్. ఇక్కడ చూడండి ఈ స్టెప్ అనేది నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఇగో 25x స్క్వేర్ ఇక్కడ ఎంత ఉందండి 16x స్క్వేర్. 1 మినిట్. సో రైట్ సైడ్లో మల్టిప్లై చేసుకుంటే మనకు 16x స్క్వేర్ మైనస్ 160x ప్లస్ 400 ప్లస్ 16y స్క్వేర్ అనేది రావడం జరిగింది. చూడండి ఇప్పుడు సో 25x స్క్వేర్ మైనస్ ఈ 16 ఇక్కడ తెచ్చుకుంటా 16x స్క్వేర్ మైనస్ 120x ప్లస్ 160x ప్లస్ 256 మైనస్ 400 ప్లస్ 16 మైనస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 0. 1 మినిట్ అండి, 120 కాదు 16 80 82 160 ఇక్కడ 160x వస్తుందండి 160x ఇక్కడ. సో 160x టు 160x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 160x 168 క్యాన్సిల్ అయితే 25 మైనస్ 16 అంటే 9x స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ 16y స్క్వేర్ మైనస్ 256 మైనస్ 400 అంటే ఎంత మిగులుతుందండి 4 అయితే 144 మిగులుతుంది. సో ఇప్పుడు 144 అనేది డివిజన్ చేసేస్తే 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ మల్టిప్లైలో ఉంది కదా, ఇక్కడ వస్తే డివిజన్లో. సో 9x స్క్వేర్ బై 144 మైనస్ 16y స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1 అంటే x స్క్వేర్ బై 9 16 144 మైనస్ 16 9 144 కనుక y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ fourth problem, find the equation of the locus of P if A equal to 4, 0, B equal to minus 4, 0 and PA minus PB equal to 4. మనకు గివెన్ డేటా ఏమి ఇచ్చారు, డేటా ఆఫ్ మైనస్ PB ఈక్వల్ టు 4. చూడండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఆ డెట్ తీసేస్తే ఏమొస్తుంది అంటే PA మైనస్ PB ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే PA మైనస్ PB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PA మైనస్ PB ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 కదా, ఇప్పుడు కాదు PA ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ PB అని రాసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు స్క్వేర్ చేసేస్తే అది ప్లస్ అయిపోతుంది కనుక 4 ప్లస్ PB హోల్ స్క్వేర్. ఇక్కడ ఎందుకు స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవట్లేదు అంటే ప్లస్ స్క్వేర్ చేసిన ప్లస్ అవుతుంది, మైనస్ స్క్వేర్ చేసిన ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి PA స్క్వేర్ P పాయింట్ ఏంటండి x, y అనుకోండి. ఏ పాయింట్ ఏంది 4, 0. ఇక్కడ PBకి P పాయింట్ ఏమో x, y, B పాయింట్ ఏమో మైనస్ 4, 0. ఇది x1 y1 x2 y2 ఇక్కడ x1 y1 x2 y2. చూడండి PA స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ అంటే ఫస్ట్ ఫార్ములా వేస్తా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది PA హోల్ స్క్వేర్ ఉంది కనుక స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ లా ఉంది కనుక a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే PB స్క్వేర్. చూడండి x2 మైనస్ x1 అంటే 4 మైనస్ x ఈజ్ నథింగ్ బట్ x మైనస్ 4 హోల్ స్క్వేర్
plus 0 minus y whole square nothing but y minus 0 whole square equal to 16 plus 8pb plus pb square అంటే ఇదే కదా ఫార్ములా, ఇది డైరెక్ట్ తెచ్చేస్తా. -4 అంటే x plus 4 whole square, -4 minus x అన్నా x plus 4 అన్నా సేమ్ అండి, ఎందుకు మైనస్ కామన్ తీసేస్తే. సో 0 minus y whole square. ఇక్కడ చూడండి a minus b whole square ఎక్స్పాండ్ చేస్తే x square minus 2ab plus 4 whole square plus y square equal to 16 plus 8pb equal plus a plus b whole square x square plus 2ab plus b square plus y square x square get cancel. ఇక్కడ ఏమొస్తుంది minus 8x plus 16 equal to 16 plus 8pb plus 8x plus 16 is get cancel. 8x అనేది ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది -8x -8 -16x -16 equal to 8pb. సో -8 అనేది కామన్ తీస్తే -8 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుందండి 2x plus 2 equal to 8pb అంతే. ఓకే 8 గెట్ క్యాన్సల్, 2x plus 2 equal to మైనస్ అనేది ఇక్కడ పెట్టుకుంటా 8pb. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2x plus 2 whole square equal to -8కి స్క్వేర్ చేస్తే 64, pbకి స్క్వేర్ చేస్తే pb స్క్వేర్. సో 2x plus 2 whole square, సో a plus b whole square అప్లై చేస్తే 2x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 64 ఇంటూ పీబీ స్క్వేర్ ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా, ఎంత వచ్చిందని మనకు ఇదే కదా పీబీ స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 ప్లస్ y స్క్వేర్ వస్తుంది. ఇది నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మల్టిప్లై చేసి నెక్స్ట్ స్టెప్లో రాసుకుంటా చూడండి. సారీ అండి, ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -1 ఉంటుంది, -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఉంటుంది, ఇక్కడ 1. సో ఇప్పుడు మనకు మిగిలిన ఏంటి అంటే, సో మనకేమొచ్చింది 4x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 4 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 ప్లస్ y స్క్వేర్. 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే 3x స్క్వేర్, 8x గెట్ క్యాన్సల్, y స్క్వేర్ అనేది ఇక్కడ వచ్చేస్తే మైనస్ y స్క్వేర్, 16 ఇక్కడ ఉంది, 16 మైనస్ 4 అంటే 12. ఇప్పుడు 12 అనేది బయటికి తెచ్చుకుంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 1. సో 3x స్క్వేర్ బై 12 మైనస్ y స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 1 అంటే 3 4 పోతుంది కనుక x స్క్వేర్ బై 4 మైనస్ y స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. Find the equation of the locus of the point sum of whose distance from 0, 2 and 0, -2 is 6. ఇందాక మనకు డిఫరెన్స్ ఇచ్చారు కదండి, సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక పాయింట్ 0, 2 అనుకుంటే, ఇంకో పాయింట్ -0, -2 అనుకుంటే, ఎక్కడో ఒక పాయింట్ లోకస్ ఆన్ ద పాయింట్ px, y అనుకుంటా. వీటి సమ్మేషన్ ఎంత ఇచ్చిండు, డిస్టెన్స్ 6 ఇచ్చిండు. అంటే ఇది a అనుకుంటా, ఇది p, ఇది b అనుకుంటా. అంటే మనకి ఏమి ఇచ్చిందంటే AP ప్లస్ BP ఈక్వల్ టు ఎంత ఇచ్చిరు 6 ఇచ్చిండు. సో ఇప్పుడు AP ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, AP ఈక్వల్ టు 6 మైనస్ BP రాసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, AP స్క్వేర్ ఈక్వల్ టు 6 మైనస్ BP హోల్ స్క్వేర్. సో AP స్క్వేర్ అంటే ఏ పాయింట్ P పాయింట్ తీసుకోండి. ఏ పాయింట్ ఏంది 0, 2, P పాయింట్ x, y. ఇక్కడ BP ఎక్స్పాండ్ చేయడం కోసం B పాయింట్ 0, -2, P పాయింట్ x, y. చూడండి ఇప్పుడు డైరెక్ట్ వేస్తున్నా. AP స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ అయిపోయి x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 అంటే y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab అంటే bp ప్లస్ bp స్క్వేర్. సో ఇక్కడ ఏమైంది x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ ఇక్కడ y స్క్వేర్ మైనస్ 2ab అంటే 4 ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 36 మైనస్ 12bp ప్లస్ bp స్క్వేర్ అంటే bp స్క్వేర్కి ఫార్ములా అప్లై చేస్తే x2 మైనస్ x1 అంటే 0 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ -2 మైనస్ y హోల్ స్క్వేర్.
చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 36 మైనస్ 12bp ప్లస్ 0 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఇది -2 మైనస్ వై అంటే మైనస్ కామన్ తీస్తే 2 ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయొచ్చు. సో -2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 36 మైనస్ 12bp ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y ప్లస్ వై స్క్వేర్. చూడండి వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి ప్లస్ 4 ప్లస్ 4 ఇస్ మైనస్ 4y, ఇక్కడ మైనస్ 4y అంటే ఇక్కడ వచ్చేస్తే ఏమవుతుంది మైనస్ 8y ప్లస్ 36 ఇక్కడ వచ్చేస్తే మైనస్ 36 ఈక్వల్ టు మైనస్ 12bp. మైనస్ 4 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది 2y ప్లస్ 9 ఈక్వల్ టు మైనస్ 12bp. సో మైనస్ మైనస్ క్యాన్సల్ 4 3 అంటే 2y ప్లస్ 9 ఈక్వల్ టు మనకేమొచ్చిందండి 3bp. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదండి, 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3కి స్క్వేర్ చేస్తే 9bp స్క్వేర్. చూడండి ఇది దీనికి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అట్లా 2y స్క్వేర్ అంటే 4y స్క్వేర్ ప్లస్ 2ab అంటే 9 ప్లస్ 9 స్క్వేర్ ఈక్వల్ టు 9 ఇంటూ బీపీ స్క్వేర్ చేస్తే మనకి ఇదే కదా ఈ లాస్ట్లో ఏమైతే వచ్చిందో అదే కదండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్. ఇది బీపీ స్క్వేర్. బీపీ స్క్వేర్ ఇందాక చేసాం కదా అదే ఇక్కడ కాపీ చేసుకుంటున్నాం, మళ్ళీ ఎక్స్పాండ్ చేయకుండా. కావాలంటే మీరు రెండింటిని ఎక్స్పాండ్ చేసుకోండి. సో 4y స్క్వేర్ 4 4 2 2 4 4 3 36y ప్లస్ 81 ఈక్వల్ టు 9x స్క్వేర్ ప్లస్ 36y ప్లస్ 36 ప్లస్ 9y స్క్వేర్. చూడండి 36y గెట్ క్యాన్సల్. 4y స్క్వేర్ ఇక్కడ తీసుకొచ్చేస్తాం అంటే 9x స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ అంటే ప్లస్ 5y స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 36 మైనస్ 81 ఈక్వల్ టు 0. సో 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈక్వల్ టు 36 మైనస్ 85 అంటే 45 మైనస్ 45 ఈక్వల్ టు 0 మీన్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొస్తుంది 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 45 ఇక్కడ వచ్చేస్తే ప్లస్ 45. ఇప్పుడు 45తో డివైడ్ చేస్తే 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ బై 45 ఈక్వల్ టు 1. సో ఇప్పుడు డినామినేటర్ చేంజ్ చేసుకుంటే 9x స్క్వేర్ బై 45 5y స్క్వేర్ బై 45 ఈక్వల్ టు 1. సో ఇది క్యాన్సల్ అయితే 9 5 కదా ఎక్స్ స్క్వేర్ బై 5 5 9 అంటే y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. ఇంతటితో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 5 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మీకు కనుక ఈ 5 ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.